హాయ్ అండి. ఈరోజు మనము టాటా ఏఐలో ఉన్నటువంటి ఒక మంచి పాలసీ గురించి డిస్కస్ చేద్దాము. పాలసీ నేమ్ వచ్చి పరమరక్ష లైఫ్. ఇది ప్యూర్ ప్రొటెక్షన్తో పాటు కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్కి కూడా వెళ్తుంది. దానివల్ల మనకి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మెచ్యూరిటీ అయినప్పుడు కొంత అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాలసీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రాజేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతని ఏజ్ వచ్చి 25 years. 12 సంవత్సరాల పాటు అతను పే చేస్తాడు. ఈ పాలసీ వచ్చి 55 years ఉంటుందన్నమాట. 55 years అంటే ఈ 55 + 25 కలిస్తే 80 years వరకు ఈ పాలసీ అనేది ఉంటుందన్నమాట. సో అతను ఇయర్లీ ఎంత పే చేస్తాడు అంటే 80,000 పే చేస్తాడు. పర్ ఇయర్ 80,000 పే చేస్తాడు. సో ఈ 80,000 పే చేస్తాడు కదా. ఇప్పుడు ఈ పాలసీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ మీకు చెప్తాను, ఒకసారి చూడండి. న్యాచురల్ డెత్ అయితే 1 CR అనేది జరుగుతుంది. న్యాచురల్గా ఏదన్నా జరిగితే 1 CR అనేది వస్తుందన్నమాట. ఇదే యాక్సిడెంటల్లో జరిగింది అనుకోండి, ఇది 2 CR అనేది వస్తుంది. ఇదే మీకు యాక్సిడెంటల్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగిందనుకో, అది ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఏదన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగినట్లయితే 3 CR అనేది రావడం జరుగుతుంది. ఇదే యాక్సిడెంట్లో ఏవైనా 2 organs కానీ లాస్ అయిందనుకోండి, అంటే పర్మనెంట్ డిజబిలిటీ ఏమన్నా 2 organs, ఇదైతే దీనికి ఒక 1 CR అనేది రావడం జరుగుతుంది. ఇదే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2 CR అనేది వస్తుందన్నమాట. ఈ పర్మనెంట్ డిజబిలిటీ అయినప్పుడు ఈ 1 CR అమౌంట్ రావడంతో పాటు 12 years పే చేయాలి కదండి. ఈ 12 years అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. ప్రీమియమ్స్ అన్నీ వేవర్ ఆఫ్ అయిపోతాయి, కంపెనీయే కడుతుంది మిగతా ప్రీమియమ్స్. సో ఈ పాలసీ 80 years వచ్చేంతవరకు ఈ పాలసీ ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ పాలసీ మెచ్యూరిటీ అయిందనుకోండి, మెచ్యూరిటీ అయినప్పుడు దీనికి వచ్చే అమౌంట్ మీరు చూడండి. మెచ్యూరిటీ అయినప్పుడు ఎన్ని ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది? ఇది 80 yearsకి మెచ్యూరిటీ అనేది అవుతుంది. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే అమౌంట్ వచ్చి 29 CR వస్తుందన్నమాట. ఇది మీకు ఎట్లా వస్తుందంటే 15% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం కట్టిన అమౌంట్ 80,000 ఉంది. ఇది 12 years పాటు మనం పే చేస్తాము. 55 years వరకు ఈ పాలసీ అనేది కంటిన్యూ ఉంటుంది. సో మనము ఈ కట్టిన అమౌంట్ని మనం 15% మనం చూసుకున్నట్లయితే 29 CR వస్తుంది. సో మార్కెట్లో కొంతమంది 20, 25, 30 కూడా చెప్తారు. సో అంతవరకు ఎప్పుడూ కూడా రాదనమాట. మీరు లాస్ట్ 20 years బట్టి షేర్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఏ షేర్ అన్నా సరే మీకు 15 to 16% మీకు షేర్ గ్రోత్ అనేది అవుతుంది. 30, 35 కూడా చెప్తారు, కానీ అంత రాదనమాట అండి. సో ఈ అమౌంట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట 29 CR అనేది. మీకు ఈ పాలసీలో ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే కింద మీకు నెంబర్ స్లోర్ అవుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.